ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి రవికాంత్ ఉన్నారు, కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు ఉన్నారు, సభా ప్రాంగణం దగ్గర నుంచి కిరణ్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్తో మాట్లాడదాం. లివిల్, ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. సో సభ ఎట్లా జరగబోతుంది, సభలో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ అనే దానికి సంబంధించి అంతా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ గ్రామాన కనిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా తరలి వస్తామని కూడా చెప్తున్నారు, ప్రతిజ్ఞ చేస్తున్న సందర్భాలు అనేకంగా కనిపిస్తున్నాయి. సో ఏదైనా సరే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పాలనలో నష్టపోయి గోసబడ్డ ప్రజలంతా కూడా ఏం జరగబోతుంది, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అని ఎదురు చూస్తున్న పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఎట్లా జరుగుతున్నాయి? స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చి నేడు తెలంగాణలో సగర్వంగా పాలన కొనసాగించి 10 సంవత్సరాలు తెలంగాణ ఖ్యాతిని దేశానికి ఒక దిక్సూచిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ కాదు దేశంలోని పలు పార్టీలు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ రాక కోసం ఎల్కతుర్తి సభా ప్రాంగణం ఇప్పటికే సిద్ధమైంది. ఊరు వాడ కదిలి అంతా కూడా ఎల్కతుర్తికి సిద్ధమవుతున్న తరుణం ఇది. ఇలాంటి తరుణంలోనే ఎవరికి తోచిన విధంగా వారు సభ కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనకు షేర్లింగంపల్లి నియోజకవర్గం మారబోయిన రవి యాదవ్ కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆనాడు కారు సారు సర్కారు కావాలి అంటూ ఏదైతే గలమెత్తి నినాదం మోగిందో ఆ నినాదం నిజం చేసిన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మరొక్కసారి తెలంగాణ ప్రజలకు కావాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అదే కారు గుర్తు ఇవాళ తెలంగాణ ఖ్యాతిని దేశానికి దిక్సూచిగా నిలిచింది. అదే కారు గుర్తు తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి చూపించింది. అలాంటి కారును మేము ఖచ్చితంగా ఈ రజతోత్సవ వేళ 25 కార్లలో మేము భారీ ర్యాలీగా వెళ్తామని చెప్పేసి మారబోయిన రవి యాదవ్ ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కారు గుర్తైన అంబాజర్ కారుకి తీసుకొచ్చి ఇక్కడ ఈ షేర్లింగపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా మా ప్రజలంతా కూడా మేము స్వచ్ఛందంగా మా కార్లలోనే వెళ్తాం, మా గుర్తైన కారు గుర్తునే మేము మా రవాణా వాహనంగా మేము తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున షేర్లింగపల్లి నియోజకవర్గంలో ఇక్కడ నుంచి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మనతో మాట్లాడడానికి సారు కారు సర్కారు రావాలి, ఆ కారే మాకు ఆయుధం అంటూ కూడా ఇవాళ మారబోయిన రవి చెప్తున్నారు. ఆయనతో మాట్లాడడానికి మన ముందున్నారు. చెప్పండి అన్న, ఇవాళ ఈ వినూత్నమైన ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ ఆలోచన ఏ విధంగా చేశారు? జై తెలంగాణ. ముందుగా జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కవితక్క. ఈరోజు మేము బీఆర్ఎస్ షేర్లింగంపల్లి నియోజకవర్గం తరఫున మేము 25 వసంతాలు అడుగుపెడుతున్న సందర్భంగా మా షేర్లింగంపల్లి నుంచి మేమందరం కూడా 25 వసంతాలు అడుగుపెడుతున్న సందర్భంగా 25 కార్లతో మేము వరంగల్ సభకు వెళ్దామని మంచి గట్టి నిర్ణయంతో ముందుకొచ్చాము. షేర్లింగంపల్లి నుంచి గట్టి అందరం కూడా చాలా కలిసికట్టుగా 25 కార్లతో చాలా ఒక 3-4 రోజులు సంది కార్లతో రెడీగా చేసుకొని అందరం కూడా కార్యకర్త నాయకులతో అందరం చేసుకొని ఈరోజు మా కారు ఇప్పుడు రేపు పొద్దున మనకు సభకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. రేపు వెళ్తామని కూడా చెప్తా ఉన్నాము. అదేవిధంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మేము చాలా అన్ని డివిజన్ల నుంచి కూడా మొబిలైజ్ చేసుకొని కూడా అందరినీ కలుపుకొని పోతా ఉన్నాము. అందరిని కలుపుకొని పోయి ముందుకు సాగుతూ ఉన్నాము. అదేవిధంగా ఇంతకుముందు అనుకునే విధంగా మేము ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక మామూలుగా 50 బస్సులు అనుకుంటే ఇప్పుడు 100 బస్సులు అయినాయి. 100 బస్సులు 200 కార్లతో వెళ్తూ ఉన్నాము. భారీ సంఖ్యలో వెళ్తున్నాము. ఈ 25 కార్లు కాకుండా కూడా ఇంకా బస్సులు వెళ్తూ ఉన్నాయి, కారు ఇంకా ఎక్స్ట్రా కార్లు కూడా వెళ్తూ ఉన్నాయి. అన్ని డివిజన్లుగా కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పాలన విధానాన్ని చూసి ప్రజల్లో విసిగిపోయి ఈరోజు మా బీఆర్ఎస్ తరఫున తండాలుగా బస్సుల నుంచి కదిలి వచ్చి మేము మీటింగ్ వస్తాం కేసీఆర్ సభ మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇవాళ నాకు తెలిసి ఇంకొక 5-6 బస్సులు ఎక్స్ట్రా కూడా అయినాయి. మాకు మళ్ళీ ఫోన్ చేసి మాకు బస్సు కావాలని చెప్పి జరుగుతున్నది. కావున రాబోయే రోజులలో మా షేర్లింగపల్లిలో గులాబీ జెండా ఎగరేయడం ఖాయమని మేము అందరం కూడా కలిసి వెళ్తా ఉన్నాం. కార్లకు సంబంధించి ఎందుకు ఈ విధంగా మీరు ఆలోచన చేశారు? ఈ కార్లకు తీసుకుపోవడానికి ప్రత్యేకత ఏంది? అసలు చెప్పాలంటే సార్ చేసిన దాంట్లో మనం చాలా తక్కువనే. సార్ చేసిన విధానంలో నచ్చి మాకు షేర్లింగంపల్లి నుంచి
ఒక మాకు ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే 2 సార్లు మా గులాబీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. కలిసి మా పార్టీని మోసం చేసి బయటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్తల నాయకులు కూడా ఎవరు కూడా పార్టీ మారలే, అందరం కలిసికట్టుగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మా సత్యేంద్ర మా శైలింగం మనం చూపిస్తామనేసి భారీ తండలు కదులుతూ ఉన్నారు. కావున మాకు ఈ ఒక మంచి స్ఫూర్తి, మాకు ఒక మంచి అవకాశం అనుకుంటున్నాము. అందులో విధంగా కూడా మాకు అధిష్టానం కూడా కానీ మాకు మంచి ప్రోత్సహిస్తున్నారు. మాకు కేటీఆర్ అన్న కానీ కవితక్క కానీ మాకు మంచి ప్రోత్సాహంతో ముందు సాగమని మాకు మంచి ఒక అవకాశం ఇచ్చినందుకు మేము భావిస్తున్నాము. అయితే ఇవాళ మీరు ఏదైతే సారు కారు నినాదం రావాలని చెప్తున్నారు, ఈ సారు కారు నినాదం ఇవాళ ఈ గుర్తున ఇవాళ మీరు కారు బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారు గుర్తుని ఇవాళ మరొకసారి కూడా వరంగల్ వేదికగా మరొకసారి చూపించనున్నారు. ఇవాళ ఒకవేళ ఇప్పటికే షేర్లింగంపల్లి నియోజకవర్గం ఉప ఎన్నికలు రానున్న తరుణంలో ఈ కారు గుర్తుకు ఎలాంటి క్రెడిబిలిటీ ఉందనుకుంటారు? ఇప్పుడు చూస్తేనే ఇతర పార్టీలకు గుండెల్లో గుబులు పుడతా ఉన్నాయి. మా మా నాయకత్వం చూసి మా క్యాడర్ని చూసి కూడా మా బీఆర్ఎస్ పార్టీని చూసి కూడా అందరికీ గుండెల్లో గుబులు పుడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మాకు రేపు ఎప్పుడు మాకు ఉప ఎన్నికలు వచ్చినా కూడా భారీ మెజార్టీతో మా బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. అందులో విధంగా మాకు చాలా ప్రజలు కూడా ఏ గ్యారంటీ కూడా ప్రజలకు అందట్లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మోసం చేసిందని చెప్పి ప్రజలు మాకు చాలా మాకు చెప్పడం జరుగుతూ ఉన్నది. రోజు మేము ప్రజల సమస్యల పైన కూడా మేము బస్సు పాట కూడా పడుతూ ఉన్నాం, డైలీ వెళ్తూ ఉన్నాము. కావున మాకు రాబోయే రోజులలో మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మాకు భారీ మెజార్టీతో గెలిపించడమే మేము చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ మళ్ళొక్కసారి కూడా సారు కారు సర్కారు మనదే, ఖచ్చితంగా ఈ కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి కూడా ఇవాళ షేర్లింగం ప్రజలంతా చెప్తున్నారు. అందుకోసమే మాకు 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, అది కారు గుర్తుకే దక్కుతుంది. అలాంటి ప్రోత్సాహం ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం. అందుకోసమే మేము కార్లలో పెద్ద ఎత్తున తరలి వెళ్తామని చెప్పేసి కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గం యువ నాయకుడు మారబోయిన రవి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.